ఇప్పుడు ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు మరి హిందూ దేవీ దేవతల మీద మాట్లాడినప్పుడు ఎఫ్ఐఆర్లు చేయిస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఎవరైతే నడుం కట్టుకుని ఇప్పుడు కరాటే కళ్యాణి గారు లాంటి ఈ దాతృ హృదయం కలిగినటువంటి ఈ సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళు కూడా వాళ్ళకి నిజంగానే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే, వాళ్ళు నిజంగానే భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తే, వాళ్ళు నిజమైన హిందువులే అయితే మరి వీళ్ళందరూ కరుణాకర్ సుగ్నా మీద, తర్వాత ఈ దాసు ఈ ముసలాయన మీద, తర్వాత మనోహర్ దాస్ ఆయన, ఇంకా తర్వాత ఇంకొక ఆయన ఉండు కరుణాకర్ సుగ్నాతో పాటుగా చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలి కదా. సో మరి వాళ్ళు ఇప్పుడు మీ హిందువులకు మాత్రమేనా మనోభావాలు ఉన్నాయి? అన్ని మతాలు వాళ్ళకి మనోభావాలు ఉండవా? ముస్లిమ్స్కి మనోభావాలు ఉండవా? సిక్కులకి మనోభావాలు ఉండవా? తర్వాత క్రైస్తవులకి మనోభావాలు ఉండవా? అంటే వాళ్ళ దేవీ దేవతలు కాదా మీ దృష్టిలో? అంటే మీరు నిరంకుశత్వటువంటి పరిపాలన చేయడానికి మీరు ముందుకు వచ్చారా? అసలు మీరు సమాజానికి దేనికి ఉపయోగపడుతున్నారు? ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్షియస్లో వచ్చి మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం తప్ప దీనివల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏంటి? మరి ఈరోజు బెట్టింగ్ యాప్స్లో ఎంతోమంది సెలబ్రిటీస్ మీద కేసులు అయ్యి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అన్ని ఆగిపోయి ఈరోజు సాధారణమైనటువంటి కుటుంబ స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులు దాన్ని మేల్కొల్పున్నటువంటి వ్యక్తి నాన్ విష్ణ. నేను ఈ విషయంలో నేను 100%కి 200% నాన్ విష్ణకి ఖచ్చితంగా అతనికి నేను సపోర్ట్ చేస్తాను. సేవ్ చేసే ప్రయత్నం చేస్తారా? 100% సేవ్ చేస్తారు. అతనని ఎవరు ఏమీ చేయలేరు. అతను ఎక్కడ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. అతను ఎక్కడ వక్ర బుద్ధితో మాట్లాడలేదు. చూడండి, ఆ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే నాన్ వెస్ట్ 100కి 200% వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. తను అది నేటివిటీ అవ్వచ్చు, లేదంటే తనకు పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత హెడ్ వెయిట్ అనేది వస్తుంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ విషయంలో అతను వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం మనం చూసుకున్నట్టయితే తులసి చంద్ గారు కూడా అతన్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు సార్ మీరు దయచేసి ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు అని చెప్పేసి, అంటే అది అతని పరిపాటి. సో అలాంటి ఆటగాడు అనే పదం కూడా చాలా వరకు ఫేమస్ అయింది. సో అలాంటి మాటలన్నీ ఏంటంటే అతను పరిపాటిగా వచ్చేటటువంటి పరిపాటిగా అంటే అతన్ని చాలా కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ఫాలో అవుతారు కదా, అంటే అతని నుంచి నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అట్లాంటి చూడండి, ఇప్పుడు మాటలు అనేవి వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించి అతనిచ్చే మెసేజ్ ఏంటి? సో వరల్డ్ టూర్ ట్రావెలర్, అతను వరల్డ్ లో సంబంధించినటువంటి కొత్త ప్లేస్లన్నీ సో తను అలాగే తీసుకోవాలి. ఒక వ్యక్తిని రోల్ మోడల్ గా తీసుకుంటున్నాం అంటే అతను ఖచ్చితంగా సంఘ సంస్కర్తో, ఇప్పుడు మీరు గాంధీజీ గారినో లేదంటే మోడీ గారినో ఇలాంటి వాళ్ళను ఏమంటారు అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళని జస్ట్ ఎంటర్టైన్మెంట్గా మాత్రమే చూడాలి. సో వీళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూడాలి తప్ప వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎప్పుడూ చెడగొట్టడు. ఇప్పుడు నాన్ వెజ్ అని చూసి వేరే వాళ్ళు చెడిపోతారంటే అదంతా ఖచ్చితంగా భ్రమ, అది పిచ్చిలోకం.